హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వజు కుకింగ్. ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని మనం రైస్తో కానీ రోటీతో చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం మనకు కావాల్సిందల్లా ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ అండి. ఈ క్యాప్సికమ్ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వీడియోలో ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ వీడియో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఒక 4-5 లవంగాలని, ఒక చిన్న దాల్చిన చెక్కని, ఒక 10 వరకు మిరియాలని ఒక ప్యాన్లోనికి యాడ్ చేసుకుని, ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా ఇదే ప్యాన్లోనికి యాడ్ చేసుకోవాలండి. ఒక స్పూను ధనియాలని మరియు ఒక 3 స్పూన్ల వరకు నువ్వులు. మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ గ్రేవీ అనేది నువ్వులతోనూ జీడిపప్పుతోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అందుకోసం అని చెప్పి ఒక 3 స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నాం కదా, ఒక 5-6 జీడిపప్పును కూడా తీసుకుని, పల్లీలు అయితే మనం యూజ్ చేయట్లేదండి. ఒక 4 మిరపకాయలను కూడా, ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుని ఈ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చక్కగా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసి వేడి చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు క్యాప్సికమ్, ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న హాఫ్ కేజీ క్యాప్సికమ్కి 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకుని దీనిలోనికి ఉల్లిపాయ ముక్కల్ని, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు వీటిని పోపులాగా రెడీ చేసుకోవాలి. దీనిలోనికి ఒక ఎండుమిరపకాయను కూడా యాడ్ చేసుకుని, పోపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే కనుక పోపుని వేసుకోకుండా కూడా డైరెక్ట్గా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దీనిలోనికి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అవుతూ ఉండగా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి మనం క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేయాలండి దీనిలో. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేయాలండి. నేను 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూస్తే క్యాప్సికమ్ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయండి. దీనిలోనికి ఇప్పుడు కారంని యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి. ఆల్రెడీ మనం మిరపకాయలని మసాలాలో కూడా యాడ్ చేసాం కాబట్టి కారం కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ మగ్గేలోపు మనం మసాలాని రెడీ చేసుకుందామండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, దీనిలోనికి 1 స్పూన్ వరకు చింతపండుని యాడ్ చేసి మిక్సీ జార్లోనికి మొత్తం దినుసులన్నీ కూడా యాడ్ చేసుకుని చక్కగా కొంచెం వాటర్ తోటి మనం ఈ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ అయిన ఈ పేస్ట్ని మనం క్యాప్సికమ్ కర్రీలోనికి యాడ్ చేసుకోవాలి. మనకి ఈ పేస్ట్ అనేది ఒక 4 స్పూన్ల వరకు వస్తుందండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకుని దీనిలోనికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ ఏంటంటే మిక్సీ జార్లోనే యాడ్ చేసుకుంటే మిక్సీ జారుకున్న పేస్ట్ అంతా కూడా చక్కగా కర్రీలోనికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా ఈ కర్రీలోనికి యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి క్యాప్సికమ్కి మసాలా అంతా పట్టే వరకు చక్కగా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఎగరనియాలండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసి రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారైన క్యాప్సికమ్ మసాలా కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మనం నువ్వులకి బదులుగా శనగగుళ్ళను కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. శనగగుళ్ళు అనేవి కొంచెం ఎసిడిటీని ఫామ్ చేస్తాయి. అందుకోసం అని చెప్పి నువ్వులు చాలా హెల్దీ, పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి నేను నువ్వులను తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో శనగగుళ్ళైనా తీసుకోవచ్చండి. ఓకే అండి, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.